సమస్యల వలయంలో చిక్కుకొని రాష్ట్ర సర్కార్ సతమతమవుతోంది. రోజుకో కొత్త ఆందోళనతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పోలీసులు సహా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి సర్కార్ సహకారం అందకపోవడంతో ఎదురుదాడి తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలపై సమాచారం సేకరించడంలో నిఘా వర్గాలు విఫలమవుతున్నాయి. ఏడాది గడిచినా పాలకులు పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నిఘా వర్గాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ సర్కారును సమస్యల వలయం చుట్టుముడుతోంది. రైతులు, విద్యార్థులు, పోలీసులు ఇలా అన్ని వర్గాల వారీగా ఒకరి వెంట ఒకరుగా ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నారు. కొలువుదీరిన కొత్తలోనే రేవంత్ రెడ్డి నోరు జారినందుకు కాలక్రమంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇంకా బ్యూరోక్రసీపై గ్రిప్ రాక పొలిటికల్ గైడెన్స్ కొరబడిందో లేక చిక్కుల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో చొరవ చూపడం లేదో మొత్తానికి సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో పాలకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వరుస నిరసన సంఘటనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడేం జరిగిందో నిమిషాల్లో పసిగట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన నిఘా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వెరసి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా పాలకులే ప్రతిపక్షాలకు తమ జుట్టు అందిస్తూ మొట్టికాయలు వేయించుకుంటున్నారు. రాష్ట్ర రైతాంగం ఓవైపు మిల్లర్ల మాయతో ఆగమవుతోంది. మరోవైపు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని తెగేసి చెప్తోంది. ఇంకోవైపు పాలకులు జులుం చేస్తే సహించబోమని హెచ్చరిస్తోంది. రోడ్డెక్కి నిరసన గళం వినిపించడమే కాదు, అవసరమైతే తిరగబడడానికి సైతం ఇవాళ రైతులు వెరవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ఉదంతమే ఇందుకు మంచి ఉదాహరణ. ఫార్మా కంపెనీల కోసం సీఎం ఇలాకా దుద్యాల మండలం లగచెర్లలో జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో RRR కొత్త అలైన్మెంట్ నిర్వాసితులు తాజాగా ఆందోళన బాట పట్టారు. 65వ జాతీయ రహదారిపై పదే పదే రాస్తారోకోలు చేస్తున్నారు. గూడ్స్ బండ్లు వెళ్లడానికి తలపెట్టిన రైల్వే లైన్ కోసం భూములిచ్చేది లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ రైతులు ధర్నాలకు దిగుతున్నారు. పంట నష్ట పరిహారం కోసం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో రైతులు నిరసనలు, రుణమాఫీ, రైతు భరోసా కోసం గద్వాల కలెక్టరేట్ ఎదురుగా అన్నదాతల ఆందోళన, ఇలా ఎక్కడ చూస్తే అక్కడ నిరసనలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. మరోవైపు గురుకుల హాస్టళ్లలో విష ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవడం ప్రభుత్వ ప్రతిష్టను పెద్ద ఎత్తున దెబ్బతీసింది. వాళ్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే యూనిఫామ్ సర్వీసుల్లో ఉండి క్రమశిక్షణతో మెలగాల్సిన పోలీసులు సైతం ఈ మధ్య బగ్గుమంటున్నారు. సెలవులు ఇవ్వకుండా తమ భర్తలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని బెటాలియన్ పోలీస్ సిబ్బంది భార్యలు తమ పిల్లలతో కలిసి చేస్తున్న వాళ్ల ఆందోళన సద్దు మనగడం లేదు. 312 జీవో 29, జీవో 46 బాధితులు విడతల వారీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవిలా ఉండగానే బేగంపేటలోని ప్రజాభవన్ ముందు రోజుకో నిరసన ప్రదర్శన జరుగుతోంది. దళిత బంధు లబ్ధిదారులు నిధుల విడుదల కోసం తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు జూనియర్ లెక్చరర్స్ ఆందోళన సంగతి సరే. మూసీ నది, హైడ్రా బాధితులు సైతం పాలకుల వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ స్థానికంగా జరుగుతున్న నిరసనల దగుడు కూడా పాలకుల దాకా చేరుతోంది. ఇలా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట నిత్యం ఏదో ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదనేది పరిశీలకుల భావన. వాళ్లు తలుచుకుంటే ఇవన్నీ ఒక్క కనుసైగతో సద్దుమణిగించాల్సిన వ్యవహారాలు. అలా జరగకపోగా రోజు రోజుకు నిరసనల సంఖ్య పెరుగుతుండడం అనుమానాలకు రేకెత్తిస్తోంది. ఒకవేళ సమస్యలను సాగదీస్తూ అధికారులే వివిధ వర్గాల జనం రోడ్డెక్కేలా చేస్తున్నారా అన్న సందేహాలకు తావిస్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు చర్చలతో ఒడిసిపోయే చాలా అంశాలను నిర్లక్ష్యం చేస్తూ వదిలేయడం సామాన్యులకు చిరాకు తెప్పిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయం లేక జనం రోడ్లెక్కుతున్నారు. ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది తీరుతో ప్రభుత్వం బద్నాం అవుతూ ఇరకాటంలో పడుతోంది. గద్దెనెక్కిన కొత్త పాలకులకు ప్రభుత్వ అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకంగా సంవత్సర కాలం గడుస్తున్నా వాళ్ళ మధ్య పొంతన కుదరకపోవడం విచిత్రం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నయాన్నో భయాన్నో వాళ్లను దారికి తెచ్చుకోవడం పాలకుల తరం కావడం లేదన్నది విమర్శ. వీటన్నిటి నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల సమాచార సేకరణలో నిఘా వర్గాలు విఫలం అవుతున్నాయనేది ఆరోపణ. వీటన్నిటికీ తోడు అధికార పీఠం ఎక్కి ఏడాది కావస్తున్నా ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యాలను గుర్తించి ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారు. ఇది భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా.